బర్రెలక్క తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ఎవరో ఓ వ్యక్తి దగ్గర నుండి డబ్బులు తీసుకొని మోసం చేసిందంటూ కన్నడకు చెందిన ఓ ప్రముఖ ఛానల్ వార్తను ప్రసారం చేసింది. ఆ వార్తలో తన ఫోటోలతో పాటు తన పేరును కూడా చెప్పగా తనను మోసం చేసిందంటూ బాధితుడు కూడా చెప్తుండడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కాస్త బర్రెలక్కకు చేరడంతో ఆ వార్త చూసిన ఆమె ఏం చేయాలో తోచక తనపై వచ్చిన అసత్య ఆరోపణలకు గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇదంతా ఫేక్ అంటూ బోరున విలిపించింది. ఆ వార్తకు తనకు ఎలాంటి సంబంధమూ లేదని, తాను ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ వీడియో విడుదల చేసింది. ఇప్పుడే ఓ వార్త చూసినా. ఇదే ఏ ఛానలో కూడా నాకు తెలియదు. ఏదో కన్నడ ఛానల్ అని అర్థమవుతుంది. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఫేస్‌బుక్‌లో చాట్ చేసి డబ్బులు దోచేసిందని వార్తలు వేస్తున్నారు. నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారో? నేను ఫేస్‌బుక్‌లో చాట్ చేసి డబ్బులు వసూలు చేశానట. వాడెవడో ముసలోడు. అతనెవరో కూడా నాకు తెలవదు. నా మీద ఎందుకిలా బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు? పెళ్లి చేసుకొని నా జీవితం నేను బ్రతుకుతుంటే, నా జీవితంతో ఆడుకుంటున్నారు. నాకు సంబంధం లేదు. నా జీవితంతో ఎందుకిలా ఆడుకుంటున్నారు? నా పేరు మీద ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేక్ అకౌంట్లున్నాయి. అందులో ఎవరు వసూలు చేశారో తెలవదు. నాకే తప్పు తెలవదు. అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకండి. ప్లీజ్ అంటూ బోరున విలపిస్తూ వీడియో విడుదల చేసింది బర్రెలక్క.